హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే వారణాసి నుంచి అయోధ్యకి మా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ జర్నీ ఎలా జరిగింది, ఏంటి అనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, మా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్‌లీ షార్ప్ మార్నింగ్ 9:32కి వారణాసిలో ఉందనమాట. ఈ ట్రైన్ పాట్నా నుంచి గోమతి నగర్‌కి వెళ్ళేది. ఆన్ ద వేలో వారణాసి, అయోధ్య వస్తాయన్నమాట. ఎక్కువ స్టాప్స్ ఉండవు. సూపర్ ఫాస్ట్‌గా ఉందనమాట ట్రైను. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి చాలా ఎక్సైటెడ్‌గా అనిపించింది మాకున. సో, షార్ప్ 9:32కి ట్రైన్ రావడం ఇమ్మీడియేట్‌గా మేము ఎక్కేసామన్నమాట. బట్ C1, C2, C3, C4 ఇలా ఉన్నాయి మాకు అందరికీ కజిన్స్‌కి అందరికీ. బట్ అందరం ఒకే చోటే ఎక్కేసాము. ఎందుకంటే ట్రైన్ ఎక్కువసేపు అయితే నిలవదు. కాబట్టి ఏదో ఒక చోటు ఎక్కేసేయాలి ఫస్ట్. లేకుంటే ట్రైన్ ఖచ్చితంగా మిస్ అవుతాము. ఎందుకంటే ఇంటర్నల్ లింక్ అనమాట. లోపల మనకి వాకబుల్ ఇలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో, ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సజెషన్ అయితే ఎక్కడొస్తే అక్కడ ఎక్కేసి తర్వాత ఇంటర్నల్‌గా లోపల చేంజ్ అవ్వచ్చు అని. సో, చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది కానీ మనకు వెళ్తున్నట్టు కూడా అనిపియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటింగ్ మాత్రం సూపర్ అనమాట. చాలా కంఫర్ట్‌గా ఉంది. బ్యాక్ పెయిన్ అలా ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా పుష్ బ్యాక్ సీట్ ఉంది. లెగ్ రూమ్ బాగుంది. ఇలా లెగ్స్ ఇలా పైనకి కిందకి మూవ్ చేసుకోవడానికి ఇచ్చారు. ముందర స్పేషియస్‌గా ఇలా పెట్టుకోవడానికి అంతా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అంతా ఇచ్చారు. మనం స్నాక్స్ అవి కావాలన్నా ముందుగానే మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే ఆర్డర్ చేసుకుంటే మనకు అక్కడ ఇస్తారనమాట వాళ్ళు. సో, మేమైతే ఏది ఆర్డర్ చేయలేదు. జస్ట్ టీ అడిగాము. వెంటనే తెచ్చి ఇచ్చారనమాట వితిన్ 5-7 మినిట్స్‌లో. సో, బాగుండింది. ట్రై చేసాము. తర్వాత రెస్ట్ రూమ్స్ అయితే క్లీన్‌గా ఉన్నాయి. తర్వాత ఇలా బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ అవుతుంది. ఒకదాని నుంచి ఇంకో కంపార్ట్మెంట్‌కి వెళ్ళడానికి. ఇలా బాగా వాక్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఉంది. స్పేషియస్‌గా ఉందనమాట. అసలు ట్రైన్‌లో వెళ్తున్న ఫీలింగే రాలేదు. ఈవెన్ కంప్లీట్ ఫ్లైట్ జర్నీ లాగే అనిపించింది నాకు. బట్ చాలా కంఫర్ట్‌గా అనిపించింది. ఫ్లైట్‌లో అయితే మనకి ఇంత కంఫర్ట్‌నెస్ ఉండదు కదా! అంత లాంగ్ జర్నీస్‌లో. బట్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇదంతా ప్యాంట్రీ అనమాట. ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన ఫుడ్‌నంతా ఆ నంబర్స్‌లో పెట్టుకొని వాళ్ళు వచ్చి ఇస్తూ ఉన్నారు. అంతా బాగుందనమాట. ఇది ఛార్జింగ్ ప్రతి దానికి స్పేస్ ఇచ్చారు. కింద ఇచ్చారనమాట. సీట్ కింద ఛార్జింగ్ ఉంటది. మా బాబు కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. చాలా బాగుండిందనమాట. సో, ఇక్కడి నుంచి అయోధ్యకి 11:35కే రీచ్ అవ్వడం వల్ల మాకు టైం కూడా బాగా కలిసొచ్చింది. అంటే టైం వేస్ట్ కాకుండా. సో, 9:32కి వారణాసిలోకేసి 11:35కి అంతా అయోధ్యలో దిగడం, చాలా కంఫర్ట్‌గా వెళ్ళడం చాలా బాగా అనిపించింది. మేమైతే వీడియో చేస్తున్నంత సేపు కూడా చాలా ఎంజాయ్ చేశాను. హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో డెఫినెట్‌గా హెల్ప్ అవుతది. ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాశీ జర్నీ, హోమ్ స్టే, కాశీ యాత్ర ఎలా జరిగింది ఏంటి అని అన్ని వీడియోస్ చేశాను. ఆ లింక్స్ అన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకెవరైనా వాచ్ చేయకుంటే ప్లీజ్ వాచ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తా. అప్పటిదాకా సీ యూ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.